Okay, ధన్యవాదాలు సార్. Thank you so much for welcome back. Yeah, definitely I will be visiting next time. Okay. Definitely I will visit Jodhpur is very interesting, no? Then definitely I will next time I will visit, you know. Definitely thank you so much. Come back. Okay, bye sir. Bye. Hello. Bye sir. ఓకే ధన్యవాదాలు. హాయ్ గైస్, నేను ప్రజెంట్ అయితే క్వారీలో ఉన్నాను. ఇది రెడ్ స్టోన్ అనమాట. జోధ్పూర్ స్టోన్ ఇక్కడ తీస్తారు బయటికి. సో ఇది మొత్తం క్వారీయే. సో ఇవన్నీ బయట తీసినాయి అనమాట రాళ్ళు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏవైనా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ రాళ్ళు చాలా తేలిగ్గా ఉంటాయి, బరువు కూడా ఉండవు. దానిలో వచ్చేసి కత్తి. ఓ సీసీ కెమెరానా? సో ఇది కోసిన రాయి చూసారా ఎంత నీట్గా కోసారు ఇక్కడ. సో ఇది మొత్తం ఇంటికి వాడే రాళ్ళు అనమాట. సో ఇంకొంచెం కిందకి వెళ్తే ఇది మొత్తం క్వారీ ఎందాక చూపించినట్టుగా. ఎంత సౌండ్లో సరిగ్గా విని రాలేదు. సో ఇది మొత్తం రాయి అనమాట. చూస్తున్నారు రాయి ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది రాయి ఇది. అది కూడా మొత్తం రాయి అనమాట. తీసిన దగ్గర నుంచి ఆ విధంగా పేరుస్తారు మొత్తాన్ని. సో మన చేంగుర్తులో ఉన్నట్టుగానే రాయి ఎంత గోల్డ్ కలర్ వస్తుంది. పైకి పోయి కొంది కింద కలర్ చేంజ్ అవుతుంది. ఇట్స్ వెరీ నైస్. ఇది మొత్తం ఒక 100 ఎకరాల్లో ఉంటుంది క్వారీ మొత్తం. చాలా అద్భుతంగా ఉంది. సో ఆ విధంగా ముక్కలు చేసిన రాళ్ళని, పెద్ద పెద్ద రాళ్ళు, ఇవి షీట్స్ మన చేంగుర్తులో ఉన్నట్టుగానే ఈ విధంగా షీట్స్ వస్తాయి అనమాట. సో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా రాళ్ళు చూడటానికి, గోల్డ్ కలర్లో. సో ఇవన్నీ పెద్ద రాళ్ళు. సో వాటిని ఈ విధంగా చిన్న చిన్న షీట్స్గా కోస్తారన్నమాట వాళ్ళకి తగిన సైజుల్లో. సో వచ్చేసి పెద్ద షీట్స్ అయితే రావు వీళ్ళ దగ్గర, ఎందుకంటే ఇవన్నీ ఇంటికి వాడే కాబట్టి సన్న సన్న షీట్స్ కోసుకుంటారు. హాయ్ సార్. సో మనలాగే అక్కడ మిషన్లు ఉంటాయి చేమకుర్తిలో ఉన్నట్టుగానే. సో ఇవన్నీ సింగిల్ బ్లేడ్ అనమాట. ఎక్కువగా ఇచ్చేసేది సింగిల్ బ్లేడ్ ఇచ్చేస్తుంటారు. Oh, it's a single blade, huh? Single blade. Oh, multicultural, no. It's this area, no multicultural. Only Pora area single cutting. Okay. సో మనకి ఇక్కడ సింగిల్ కటింగ్ అనమాట. ఇది చాలా ఓల్డ్ మోడల్. సో మన చేంగుర్తులో వాడేవి కోట్లలో ఉంటాయి ఒక మిషన్. బట్ ఇక్కడ కానీ చిన్న చిన్న మిషన్స్ ఇచ్చేస్తున్నారు ప్రజెంట్ అయితే. సో అంటే ఈ రాయి అంత స్టామినా అనేది తట్టుకోవడంట, ఎందుకంటే కొంచెం లైట్గా పొడి పొడిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న కటింగ్లే మిషన్లే వాడతారు ఇక్కడ. సో రాయి స్టోన్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా అద్భుతంగా. నో ప్రాబ్లం. సో అది మొత్తం మన క్వారీ అవతల. సో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఫీట్ వచ్చేసి 100 రూపాయలు అంట. సో ఆంధ్రప్రదేశ్ ఎంత ఉందో నాకు తెలియదు ప్రజెంట్ అయితే. సో రాఖీ కన్నా ఎండలో పెట్టేశాను, వాడి గడి ఎలా ఉడుకుతున్నాడు పాపం. సో
సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాయితో సో మనకి విగ్రహాలు కూడా డిజైన్ చేస్తారు. సో చాలా అద్భుతంగా ఉండేది అన్నమాట. సో వైట్ స్టోన్ నాకు ఇంతవరకు కనిపించలేదు, అది కూడా కొంచెం పైకి పోతే వైట్ స్టోన్ కానొచ్చిందంట. సో ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ ఒక తెలుగు ఆయన కానొచ్చారు. సో తెలుగు అంటే తెలుగు కాదు, సో వరంగల్లో ఆయన వర్క్ చేశారంట. సార్ మీ పేరు? ప్రశాంత్. నైస్ టు మీట్ యు సార్. సో వరంగల్లో వర్క్ చేశారా 2 సంవత్సరాలు మీరు? సో మీకు ఎలా నచ్చింది అక్కడ ప్రదేశాలు? సో చాలా అక్కడ కాకతీయ నైపుణ్యం కదా. సో ఆర్టికల్ డిజైనర్స్ కాకతీయులకు సంబంధించింది ఎక్కువగా డిజైన్ వర్కింగ్ ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సో ఇక్కడ కూడా ఈ రాయితో ఈ స్టోన్ పేరు ఏం పేరు వస్తుంది? అరుణా స్టోన్. సో దీని పేరు వచ్చేసి పూర్తిగా అరుణా స్టోన్ అనమాట. సో దీన్ని కూడా మన ఇంటికి వాడేటువంటి ఆర్టికల్ డిజైన్స్లో యూజ్ చేస్తుంటారు, అంటే రకరకాల బొమ్మలు డిజైన్ చేస్తుంటారు అన్నమాట. సో మన ఎదుటైతే ప్రజెంట్ అయితే సింహాల బొమ్మలు ఉన్నాయి. సో ఇంటికి ఎదురుగా పెట్టుకుంటారు వీటిని. సో అదేవిధంగా ఇంకొంచెం పోతే సో ఏనుగులు కానీ, సో ఏనుగులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా, సో అది. సో రకరకాల ఆర్కిటెక్ట్స్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వచ్చేసి 2,50,000. ఇట్స్ 5,00,000 or 2,000? 2,50,000. 2,50,000 పడుతుందంట విగ్రహం. చాలా నీట్గా ఉంది. సో ఇట్స్ ఏ బ్లాక్ కలర్. నేను ప్రజెంట్ అయితే పోఖ్రానికి వెళ్తున్నాను. ఎండ చాలా ఎక్కువగా ఉంది. చాలామంది వెహికల్స్ ఆపి బాబు ఉదయం 9 గంటల లోపల వెళ్ళిపో, లేదా సాయంత్రం 5 గంటల తర్వాత సైకిల్ తొక్కన్నారు. ఎందుకని అంటే ఇక్కడ చాలా హీట్ ఉంటుంది. సో ఆ ధార్మికత శక్తి అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ట్రావెల్ చేయొద్దు బాబు అని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉండిద్దో. నాకు ఇంకా 235 కిలోమీటర్లు ఉంది జైసల్మేర్. పోఖ్రాన్ వచ్చేసి 140 కిలోమీటర్లు ఉంది. సో 140 అంటే నాకు 1.5 రోజు కానీ 2 రోజులు కానీ పట్టిద్ది ఎండలో. చూడాలి ఎలా వెళ్ళాము. ఓకే, దిస్ ఆర్టికల్స్ యూ రీడింగ్ నో? 449 अनुच्छेद भारत के संविधान में वर्तमान अनुच्छेद जो कहता है रीडिंग नो, you understand no? These are good or bad no articles? The political system changing no? बिल्कुल. Present government sector jobs changes. Yes. These are legal issues article. Legal 451. These are legal issues in intermediate. These are 11 or 12 standard. So 3 articles very important for future generation. Thank you. धन्यवाद. సో 75 years కంప్లీట్ అయిపోయింది. ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఈ ఆర్టికల్స్ అనేవి పైకి రాకుండా చేస్తారనమాట. సో అందుకని చెప్పి నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళను. ఎంపీలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గర కూడా నేను వెళ్ళలేను అనమాట. నేను వెళ్ళేది ప్రజల దగ్గరికి. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా కొన్నిట్లో వివరించి చెప్పడం జరుగుతుంది. చాలామందికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటేనే భారతదేశంలో పడదు. సో అందుకే నేను వీడియోస్ అనేది చాలా స్లోగా అప్లోడ్ చేస్తున్నాను. నాకు టైం చాలా తక్కువ అన్నమాట. సో వేరే రీజన్స్ అయితే నేను డైలాగులతో చెప్పుకోగలను, బట్ దీన్ని అలా చెప్పలేను అనమాట. సో ప్లీజ్ ఆర్టికల్స్ చదవండి, మీకు అర్థమైతే తోటి వారికి తెలియజేయండి. సో ధన్యవాద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజెంట్ అయితే ఆగోలై అనే విలేజ్ దగ్గర ఉన్నమాట. ఇది జోధ్పూర్ దాటినాక ఒక 35 కిలోమీటర్స్ వస్తుంది. సో నేను యాపిల్ సెకండ్ హ్యాండ్స్ ఏమైనా దొరికితేనే వచ్చాను అనమాట, బట్ నాకు ఇక్కడ దొరకలేదు. సో వాటి యొక్క వాల్యూ ఎంతలో ఉంటుంది, ఎంత రేట్లో ఉంటాయని తెలుసుకున్నాను అనమాట. చాలా నీట్గా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఎవరి నామ్ బతావ్? ధర్మేందర్. రేత్రి 8 అయింది. సో ఇంకా ఇక్కడ పొద్దు ఉందనమాట. ఇంకొక గంట తొక్కినా కానీ పొద్దుండేట్టుంది ఇక్కడ. సో తొక్కే ఓపిక లేదు. ఇలా గట్టిగా 90 కిలోమీటర్స్ వచ్చానమాట. సో చిన్న డాబా దగ్గర అడిగితే కొనుక్కోమని చెప్పారు. ఓకే, ధన్యవాద్. టు నైట్ స్టేయింగ్ నౌ.
हिंदी थोड़ा थोड़ा हिंदी मारवाड़ी बोल जाता है యా సో జర్నీ అయితే చాలా కష్టంగా ఉంది. ఇటు బాగా ఎండ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. గాలి విపరీతమైన గాలి, ఎండ చాలా ఎక్కువగా ఉంది. రాత్రి 3 అవుతుందన్నమాట. సో ఇలా నిద్ర పట్టలేదు, ఎందుకంటే సో ఇది బాగా కుక్కిపోయిపోయిన మంచం అనమాట. సో మొత్తం హోలే ఉంది ఇక్కడ. సో పెయిన్స్ బాగా నొప్పి వచ్చేసినాయి. సో అదిగాక ఎడిటింగ్ సరిగా రావట్లేదు దీనిలో, చూస్తున్నారు కదా. సో చాలా స్లోగా అవుతుంది. సో నేను ఏమైనా రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసుకుందామన్నా కానీ చాలా కష్టమైపోతుంది నాకు. సో ఇప్పటికీ 9 నెలలు అయిపోయింది నేను స్టార్ట్ చేసి జర్నీ. సో సరైన వీడియోస్ అందించలేకపోతున్నాను. సో గోప్రో ఉంది కానీ దీంట్లో సెట్ కావట్లేదు నాకు. అందుకే నేను యాపిల్ మొబైల్ తీసుకుందామని చూస్తున్నాను, బట్ నా బడ్జెట్ సరిపోవట్లేదు. సో ఎప్పటికెప్పుడు సెకండ్స్లో తీసుకుందాం అన్నా కానీ అది ఒక భయం అయిపోతుంది. సో సెకండ్స్లో తీసుకుని సరిగా ఉంటుందా ఉండదా. సో మళ్ళీ నేను సెకండ్స్లో అడుగుదా ఉన్నా కానీ 35,000 రూపాయల దాకా ఉంది. 35 నుంచి 40,000 దాకా చెబుతున్నారు 13 కానీ 13 Pro కానీ. సో నాకు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అన్నమాట. ఒళ్ళు ఒకటే మొత్తం నొప్పిగా ఉంది. తప్పట్లా. ఎంత ట్రావెలింగ్ చేద్దామన్నా కానీ వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. ఏం చేయలేము, అర్థం కావట్లేదు. ఓకే, గుడ్ నైట్.